రూ. 360కి చికెన్ మండి వస్తదంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది కూడా బార్బిక్యూ చికెన్ మండి. ఇంత తక్కువ బడ్జెట్‌లో చికెన్ మండి అంటే ఏదో ఒక పర్సన్‌కి సరిపోతదేమో అనుకున్నా. కానీ ఈ మండి మాత్రం ఇద్దరం పర్ఫెక్ట్‌గా తిన్నాం. బడ్జెట్ తక్కువ పెట్టారని టేస్ట్ అండ్ క్వాంటిటీలో చాలా తక్కువ ఉంటదనుకున్నా. కానీ టేస్ట్ మాత్రం తుగ్గు రేగిపోయింది. ఇక క్వాంటిటీ విషయానికొస్తే చికెన్ పీసెస్ అండ్ రైస్ మాత్రం ఇద్దరికి కరెక్ట్‌గా సరిపోద్దండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి మాత్రం రైస్ కొంచెం తక్కువ అనిపిస్తది. ఈ మండిలో మనకు సైడ్‌కి మయోనీస్, గ్రీన్ చట్నీ, షేర్వా అండ్ రైతా అయితే ఇచ్చారు. అలాగే కొన్ని క్యారెట్లు, ఎర్రగడ్డలు, నిమ్మకాయలతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మయోనీస్‌లో పీస్ తీసుకొని ట్రై చేస్తే ఏదో పర్లేదు బాగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ గ్రీన్ చట్నీతో ట్రై చేస్తే మీకు దండంరా బాబు, దాన్ని ఎందుకు పెట్టారో నాకే అర్థం కాలేదు. ఈ మండిలో నంచుకోవడానికి కొంచెం బెటర్‌గా అనిపించింది ఏదైనా ఉందంటే అది ఈ షేర్వానే. షేర్వా కన్నా దీన్ని టమోటో చారు అనడమే బెటర్ అనుకుంటా. ఎందుకంటే నాకు మాత్రం అలానే అనిపించింది. రూ. 360కి ఇలాంటి మండి ఇవ్వడం అంటే చాలా వర్త్ అని నేను చెప్తాను. ఈ మండిని మీరు ట్రై చేయాలనుకుంటే మనకు రాయల్ అక్బర్ అనే హోటల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ ఉన్న పరిస్థితుల్లో మేము ఈ మండి ట్రై చేసామంటే సాహసం అనే చెప్పాలి. ఎంతో సాహసంతో వచ్చాము ఇక్కడికి. ఈ హోటల్ లొకేషన్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా మన కర్నూలులో కొత్త బస్ స్టాండ్కి బస్సులు ఎంట్రన్స్ అయ్యే ఆపోజిట్లో అయితే ఈ హోటల్ అయితే లొకేట్ అయి ఉంటుంది. ఈ హోటల్లో మనకు సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంటుందండి. మండికి అలాగే బిర్యానీకి రెండు కూడా సపరేట్ సెట్టింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఫుడ్ ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి మీకు ఎలా అనిపించిందో.